ఇరాన్ ఏ పరిస్థితుల్లో కూడా అమెరికా చేతిలోకి వెళ్ళకూడదన్నది ఇప్పుడు అయాతొల్లా అలీ ఖమేని ఆయన యొక్క మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం. ఏదైనా జరగని ఇరాన్ చేతికి గనక అమెరికా చేతికి గనక ఇరాన్ వెళ్ళిందంటే మాత్రం మొత్తం నాశనం అయిపోద్ది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌ని పూర్తిగా నాశనం చేస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటికే ఈ నిరసనలు, అల్లర్ల వల్ల 600 మంది చనిపోయారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. ఎలాగైనా సరే మన చేతికి తెచ్చుకోవాలి. ఈ నిరసనలకి అమెరికా ఖచ్చితంగా ప్రత్యక్షంగానే సాక్షిగా ఉంది. ప్రత్యక్షంగానే నిరసనలు ఏర్పాట్లు చేస్తుంది. నిరసనలు చేసే విధంగా ప్లాన్‌లు చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నిరసనల ద్వారా అయినా సరే అవి అదుపు తప్పితే అమెరికా సైన్యం చేతికి ఇరాన్ వచ్చేయాలని చూస్తుంది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే ఇప్పుడు 10,000 మందిని అరెస్ట్ చేసింది. అందులో దీనంతటికి ప్రధాన కారకుడైనటువంటి సోల్తానీని ఉరిశిక్ష వేయడానికైతే ప్లాన్ చేసింది. ఇప్పటికే ఉరిశిక్షని ఖరారు చేసింది. రేపు ఈ ఉరిశిక్ష అమలవుద్ది. ఇప్పటివరకైతే ఉరిశిక్షలు చాలా వరకు తుపాకీ గుళ్ళతోనే ఎన్కౌంటర్ చేసే విధంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నల్ల బ్యాడ్జి వేసి ఉరిశిక్ష తీయాలి. ఉరిశిక్ష వేసిన తర్వాత దాన్ని ప్రపంచ ప్రజలందరూ, ముఖ్యంగా ఇరాన్ ప్రజలు చూడాలి. ఆ విధంగానైనా సరే అల్లర్లు అదుపులోకి రావాలని ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఇంకా బయటికి పెద్దగా రాలేదు. కానీ అమెరికా మీడియా మాత్రం గగ్గోలు పెడుతుంది. సుల్తానీని ఖచ్చితంగా ఉరిశిక్ష వేస్తారు. ఈ ఉరిశిక్ష ద్వారా అయినా సరే అదుపులోకి రావాలని. ఇప్పుడు అమెరికా మళ్ళీ ఈ ఒక్క ఉరిశిక్షకి ఎవరు భయపడకండి, మీరు మీ యొక్క హక్కుల కోసం పోరాడండి, మీ వెనుక అమెరికా ఉంది అని అమెరికాతో పాటు ఇప్పుడు యువరాజు రజా పహలావిని కూడా రంగంలోకి దింపారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ 10,000 మంది ఆ 10,000 మంది కోసం మళ్ళీ నిరసనలు చేయండి అని మళ్ళీ అమెరికా కొత్తగా వాళ్ళకు ఒక సలహా ఇచ్చింది ఈ నిరసనకారులకి. అమెరికా ఏదేమైనా సరే అమెరికా యొక్క ఉద్దేశం ఈ డీప్ స్టేట్ ఇవన్నీ కావచ్చు. ఇరాన్ పరిస్థితులు మొత్తం అన్నీ చేదాటిపోయాయి. అంటే అమెరికా చేసిందనే కాదు, ఇరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉగ్రవాదాన్ని కూడా ఇది కూడా పెంచి పోషించింది. ఈరోజు ప్రజలు వదిలేసింది, ప్రజల్ని పక్కన పెట్టేసింది. ఈరోజు అదే ప్రజలు ఇప్పుడు దానికి గుదిబండ అయి ఉన్నారు. ఇరాన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈసారి గనక అమెరికా చేతిలోకి వెళ్ళిపోతే ఇరాన్ గనక ఇక మనం ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయలేం. ఈ అణ్వాయుధాలు తయారు చేయకపోతే ఇక ఎప్పటికీ మన దేశం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినా వేస్టే, వెళ్ళకపోయినా ఒకటే. ఇజ్రాయెల్ ఖచ్చితంగా మొత్తం నాశనం చేసేస్తుంది. అమెరికా చేతికి రాగానే ఇజ్రాయెల్, అమెరికా దళాలు అక్కడ ఉన్నటువంటి మొత్తం 5 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అణు కేంద్రాలు, వాటిని మొదట నాశనం చేస్తాయి. అలాగే ఇప్పటివరకు శుద్ధి చేసుకున్నటువంటి యురేనియాన్ని అవి తీసుకుపోతాయి. ఆ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అవి తీసుకుపోయి అవి తయారు చేసుకుంటాయి. ఈ కేంద్రాలన్నింటినీ నాశనం చేసేస్తాయి. అది ఇప్పుడు ఇరాన్ భయం. మళ్ళీ ఇంకెప్పటికీ చేసుకొని ఇప్పుడు ఇస్లాం దేశాల్లో పాకిస్తాన్ దగ్గర తప్ప ఎక్కడా కూడా అణ్వాయుధాలు లేవు. పాకిస్తాన్ అమెరికా మాట దాటి వెళ్ళలేదు. కాబట్టి ఇరాన్కి ఏ విధంగా కూడా రావు. ఇరాన్కే కాదు, సౌదీ అరేబియాకైనా రావు. ఇప్పుడు అమెరికా మాట లేకుండా అమెరికా ఆధిపత్యమే ఉంది పాకిస్తాన్లో కూడా. అలాగే చైనా ఆధిపత్యం కూడా ఉంటుంది. కాబట్టి పేరుకే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటాయి. వాటి యొక్క అన్నీ కూడా ఆ కీ పాయింట్ అంతా కూడా అమెరికా దగ్గరే ఉంటుంది. అందుకని ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఇరాన్కి ఇది ఒక పెద్ద ముప్పు. ఎలాగైనా సరే భయపెట్టాలి, ఆందోళనకారులను భయపెట్టాలని ఇప్పుడు ఉరిశిక్ష కూడా అమలు చేస్తున్నారు. ఈ ఒక్క ఉరిశిక్ష గురువారం రోజు 26 మందికి ఒకేసారి ఉరిశిక్ష వేయడానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తుంది ఇరాన్.